వకాలు హాదా ఇఫ్కు ముబీన్, ఇది పచ్చి అబాండం తప్ప మరేమి కాదని మీరు ఎందుకు అనలేదు అన్నటువంటి విషయం గురించి తఫ్సీర్లలో చాలా తఫ్సీర్లు వచ్చాయి. అందులో వచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైనబ్ బిన్తె జహష్ రదియల్లాహు అన్హా వారిని అడిగారు, జైనబ్, ఆయిషా గురించి నువ్వేమంటావు అని అన్నారు. అప్పుడు జైనబ్ బిన్తె జహష్ ఇచ్చినటువంటి సాక్ష్యం ఎలాంటిదంటే సోదరులారా, ఇది చరిత్రలోనే అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా సౌతులు. ఈమె భార్యే, ఆమె కూడా భార్యే. అయితే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్న వారికి, జైనబ్ రదియల్లాహు అన్న వారికి ఇద్దరికి పోటీతత్వం ఉండేది. ఎప్పుడు కూడా ఏమంటే ఆంక పడేది కాదు, ఆమంటే ఏమక పడేది కాదు. ఆ విధమైనటువంటి పరిస్థితిలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైనబ్, ఆయిషా గురించి నువ్వేమంటావు అని అన్నప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే, అల్లాహ్ యొక్క ప్రవక్త, ఈ విషయంలో నా చెవిని, నా కంటిని నేను కాపాడుకుంటాను, అల్లాహ్ సాక్షిగా ఆమెలో నేను మంచి చెప్ప, చెడు ఏనాడు చూడలేదు అన్నటువంటి విషయాన్ని సాక్ష్యం చెప్పింది. అల్హమ్దులిల్లా. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాధపడిపోతున్నారు. అంటున్నారు, నా భార్య మీద పడినటువంటి నింద విషయంలో నాకు మీరు సహాయం చేయండి అని మస్జిద్లో ఎలాన్ చేశారు. ఒక సందర్భంలో ఆ ఎలాన్ చేసినటువంటి సందర్భంలో అలీ రదియల్లాహు అన్హు వారు ఇంకా కొంతమంది సహాబీలు అన్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు బాధపడకండి, ఆమె వద్ద ఎప్పుడు బానిసగా ఉండే బరీరా ఉంది కదా, ఆమెను అడగండి, ఆమె గురించి కరెక్ట్ సమాచారం ఆమె ఇస్తుంది అని చెప్పారు. అప్పుడు బరీరాని అడిగారు పిలిచి, బరీరా, ఆయిషా రదియల్లాహు అన్హా గురించి నువ్వేమంటావు అని అన్నారు. అప్పుడు నేను ఇన్ని సంవత్సరాల ఆమె సేవలో ఆమె దగ్గర నేను బానిసగా ఉన్నాను, ఏ రోజు కూడా నేను ఆమెలో మంచి తప్ప చెడు అనేది నా కంటితో నేను చూడలేదు, నా కంటితో చూడని దాన్ని నేను ఎలా చెప్పగలను, ఆమె మంచిదే అన్న సాక్ష్యం నేను ఇవ్వగలనని చెప్పింది ఆమె. అలాగే సోదరులారా, అబూ అయ్యూబ్ రదియల్లాహు అన్హు వారు, ఆయన భార్య అంటుంది, ఏవండి, ఆయిషా రదియల్లాహు అన్హా వారి మీద ఈ విధమైనటువంటి ప్రచారం సాగుతోంది, మీరేమంటారు అని అన్నప్పుడు ఆయన అన్నారు, ఉమ్మే అయ్యూబ్, నువ్వైతే ఈ తప్పు చేస్తావా చెప్పు, నువ్వైతే ఈ తప్పు చేస్తావా చెప్పు, అస్తగ్ఫిరుల్లా, నేను ఎలా ఈ తప్పు చేయగలను అని ఆమె. అప్పుడు ఉమ్మే అయ్యూబ్, చూడు, ఆయిషా నీకంటే ఉత్తమురాలు, మరి ఆమె ఎలా ఈ తప్పు చేయగలదు చెప్పు, కావున ఇది పచ్చి నింద తప్ప మరేమి కాదు అని అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు వారు సాక్ష్యం పలికారు. అల్హమ్దులిల్లా. అలాగే ఇబ్నే ముబారక్, అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లాహి గారు అంటున్నారు, విశ్వాసి అనేవాడు ఎలా ఉంటాడంటే, ఏదైనా తన సాటి ముస్లిం సోదరుని మీద తప్పు ఒక వార్త వచ్చిందంటే అతన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ తప్పు అతనిది కాదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మునాఫిక్ ఎలా ఉంటాడంటే, ఆ తప్పును అతను అదునుగా తీసుకుంటాడు, అతని తప్పులను వెతుకుతాడు అని అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. కాబట్టి ఎవరైనా ఒక ముస్లిం సోదరుని మీద ఏదైనా ఒక వార్త వచ్చిందంటే దాని పరిపూర్ణమైన ఆధారాలు దొరికేంత వరకు మనము అతని విషయంలో మౌనం వహించాలి. లేదా అతను మంచివాడని చెప్పండి, తప్పులేదు, కానీ చెడ్డవాడని మాత్రం నోరు జారకండి. ఎందుకంటే ఇది అల్లాహ్ దగ్గర సాక్ష్యంగా రాయబడుతుంది. తీర్పు దినం రోజున దాని పర్యవసానం అతి భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిని మనము చెడ్డవాడు అని చెప్పాలంటే ఎన్నో ఆధారాలు ఉండాలి. మంచివాడు అని చెప్పడానికి ఆధారాలు అవసరం లేదు. కావున సోదరులారా, ఒక వ్యక్తి మంచివాడని చెప్పడంలో మనకి ఎలాంటి నష్టం లేదు. చెడ్డవాడని చెప్పటంలో అతని గౌరవం దెబ్బతింటుంది, అతని పరువు ప్రతిష్టలు, మాన మర్యాదలు దెబ్బతింటాయి, సమాజంలో అతను తలెత్తుకోలేడు. ఈ విధంగా అతన్ని మానసికంగా హింసించినటువంటి వారు అవుతారు సోదరులారా.